నమస్తే టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఏ రాములు వివరాలు వెల్లడిస్తూ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు యువకులను మేడిపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 2 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెట్పల్లి పట్టణానికి చెందిన గోల్కొండ హరీష్, బొల్లంపల్లి అభిషేక్, ఒడిశాకు చెందిన దీపక్ అనే వ్యక్తి వద్ద నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల పరిసర ప్రాంతాలకు చెందిన యువతకు అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సోమవారం మేడిపల్లి మండలం ఎస్ఆర్ఎస్సీ కెనాల్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరి కదలికలను గమనించిన పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకునేందుకు ప్లాన్ వేశారు. వెంబడించిన పోలీసులు కట్లకుంట రోడ్ సమీపంలో పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరి వద్ద నుంచి 2.2 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, గంజాయి విలువ సుమారు ₹1,00,000 వరకు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు దీపక్ అలియా సూరజ్ను త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మేడిపల్లి ఎస్ఐ శ్యామరాజ్, సిబ్బంది చంద్రశేఖర్, మహేశ్వర్, రాజశేఖర్, భగవాన్కు నగదు బహుమతి అందజేసి అభినందనలు తెలిపారు. సమావేశంలో కోరుట్ల సిఐ సురేష్ బాబు, ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈరోజు వచ్చిన సమాచారం మేరకు మెడికల్ ఎస్ఐ శ్యామరాజ్ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర ఆయన రష్ కావడం జరిగింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండే ఆ ఇద్దరు వ్యక్తులను విచారించగా వాళ్ళ పేర్లు గోల్కొండ హరీష్, అదేవిధంగా బొల్లంపల్లి అభిషేక్ అని వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళ దగ్గర పంచుల సమక్షంలో వాళ్ళిద్దరు దగ్గర చెక్ చేస్తే 2 కేజెస్ 200 గ్రామ్స్ గాంజా దొరికింది. ఆ గాంజా వర్త్ రూపీస్ దాదాపు 1 lakh రూపీస్. సో వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇంతకుముందు కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి మెట్పల్లిలో. వీళ్ళిద్దరు కూడా మెట్పల్లికి సంబంధించిన నివాసులు. వీళ్ళిద్దరు కూడా చిన్న వయసు వాళ్ళు, వీళ్ళు చదువుకునే అప్పుడు వీటికి సంబంధించి పరిచయం అయింది. అప్పటి నుంచి వీళ్ళ కొద్దిగా అడిక్ట్ కూడా అయింది. అదేవిధంగా ఇక్కడి నుంచి ఒడిశా పోయి కోరాపూర్ అనే జిల్లా, ఒడిశాలో అక్కడికి పోయి దీపక్ అనే వ్యక్తి దగ్గర వీళ్ళు కొనుక్కొని తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళు కన్జంప్షన్ చేయడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా కొన్నిసార్లు పోయి వచ్చి వేరే వాళ్ళకు అమ్మడం, తర్వాత వీళ్ళు కన్జంప్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు ఒక వారం క్రితం ఒడిశాకు పోయి వాళ్ళ రిటర్న్ వచ్చి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మనకు ఆ సమాచారం మేరకు వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేసే క్రమంలో మనకు ఈ వాళ్ళు దీంట్లో ప్రత్యేకంగా మన దగ్గర ఈ గాంజాకి సంబంధించిన అంశాల్లో మన తెలంగాణ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటుంది. అందులో భాగంగా మా ఎస్పీ గారు అశోక్ కుమార్ ఐపీఎస్ గారు చాలా దీని మీద ఎక్కువ పదం పోటీ చాలా పద్ధతిగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మెట్పల్లిలో, తర్వాత ఇబ్రాహీంపట్నంలో అక్కడ కొన్ని కేసెస్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ గారి ఆధ్వర్యంలో శ్యామరాజు మెడికల్ ఎస్ఐ గారు, తర్వాత వాళ్ళ టీం చాలా చక్కగా పనిచేసి చాలా పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ విధంగా కార్యాన్ని పట్టుకోవడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళను ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ సమాజంలో కూడా ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు, తెలంగాణలో చాలా అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ గాంజా కన్జంప్షన్ చాలా పెరుగుతున్నట్టు, దానికి రిలేటెడ్గా కొన్ని కేసెస్ జరుగుతున్నట్టు కూడా మనందరికీ తెలుసు. సో దాని విషయంలోనే గవర్నమెంట్ చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటుంది. దీంట్లో కేవలం పోలీస్ వాళ్ళు తీసుకునే యాక్షన్ మేము ఎలాగో తీసుకుంటాం. దీంతో పాటు మన సమాజం కూడా అందరూ పట్టించుకొని వాళ్ళ కుటుంబాలలో పిల్లలకు సంబంధించిన విషయాల్లో వాళ్ళ నడవడికను, వాళ్ళు చదువుతున్న తీరును, వాళ్ళు ఎవరితోనైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోవాలి. అదేవిధంగా స్కూల్స్లలో కూడా గమనించి స్కూళ్ళల్లో కూడా టీచర్స్ కూడా వాళ్ళ గురించి పట్టించుకోవాలి. ప్రత్యేకంగా ఫ్యామిలీ ఎక్కువ వీళ్ళ మీద కేర్ తీసుకోవాలి. మా పోలీస్ వాళ్ళకి సంబంధించి అయితే చేస్తూనే ఉంటాం, కానీ అయినప్పటికీ కూడా అక్కడ జరుగుతుంది. సో మిగతా వాళ్ళు కూడా సమాజంలో కూడా ఈ వాటికి సంబంధించిన సమాచారం వచ్చినప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి సహకరించాలా. మనం మొత్తం టోటల్గా గాంజా లేని సమాజాన్ని నిర్మిద్దామని అందరికీ అప్పీల్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ అమ్మకాలు చేసిన దాంట్లో పాటు అమ్మకాలు చేస్తున్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళతో పాటు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టే అవకాశం ఉందా సార్? ఎవరైతే కన్జంప్షన్ ఉందో వాళ్ళ మీద కూడా చేస్తాము.
కానీ కన్జంప్షన్ కన్నా ఎవరైతే తీసుకొని వస్తున్నారో వాళ్ళే ముఖ్యం. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అక్కడ ఒడిశాకు పోయి తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు చాలా కీలకమైనది. ఇటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా కూడా చూస్తాం. అదేవిధంగా కన్జంప్షన్కి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళకి కూడా మేము కావాలి. మీరు కూడా ఇక్కడ ఎవరికి సమాజంలో ఎవరికి ఏం తెలిసినా కూడా గాంజాకు సంబంధించిన దాంట్లో అందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ సమాజంలో మనం గాంజా లేని సమాజాన్ని మనం ఎదుగుతామని ఈ సంబంధించి ఇప్పుడు మనం బ్రీతింగ్ అనేది ఏదైతే ఎక్కువ మనం ఆల్కహాల్కి సంబంధించిన నైట్లో చూస్తున్నాం. వీటికి సంబంధించి కూడా ఇంకా వచ్చినాయి కానీ ఇంకా మనం పూర్తిగా ఉపయోగంలోకి వెళ్ళి దానికన్నా ఎక్కువ ఏంటంటే మనము అది వాడే దగ్గర అది ఉండే దగ్గర వాళ్ళు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళ మీద నిఘా పెట్టి చేయడం చాలా ముఖ్యం. కన్జంప్షన్ చేసిన తర్వాత గుర్తుపట్టడం అంటే సరే అతని మీద మనం కేసు చేయొచ్చు. దానికంటే ఏంటంటే దాని రూట్ కాజ్ నుంచి మనం తీయడం అనేది చాలా కీలకం. ఈ ఒరిస్సా నుంచి తీసుకొచ్చి ఎవరైతే అమ్ముతున్నారో ఇవాళ మనకి అయితే దొరకబెట్టడం వీళ్ళు డైరెక్ట్ తీసుకొచ్చి అమ్మాయి వాళ్ళు డైరెక్ట్ అక్కడికి పోయి తీసుకొచ్చేవాళ్ళు. సో అటువంటి వాటి మీద మనకి చేయడమే చాలా కీలకమైనది. దీనికి అందరూ కూడా మన వాళ్ళు కూడా ఎవరికైనా దృష్టికి వస్తే వాళ్ళందరూ మనకు సాధించారు. వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి వాళ్ళు 1 కిలో తీసుకొస్తే దాంట్లో 500 గ్రాములను ఒక 10-15 పార్ట్స్ చేస్తారు. పార్ట్స్ చేసి ఒక్కొక్క దానికి 1000 రూపాయలకు అమ్ముతారు. అంటే వాళ్ళకి పోయి వచ్చే దానికి దాదాపు ఒక 10,000 రూపాయలు ఖర్చు వస్తే వాళ్ళకు పోయి వచ్చిన తర్వాత ఒక ట్రిప్లో దాదాపుగా 5,000-10,000 వాళ్ళకి లాభం కూడా వస్తుంది. సప్లై చేసి వాళ్ళు అమ్మినారు. ఇక్కడ కొనేవారు ఎవరు ఉన్నారో నాకు తెలుసు. కొనేవాళ్ళు అంటే కన్జ్యూమర్స్ చాలా చోట్ల ఈ పిల్లలే చాలామంది పిల్లలు ఉంటారని తెలుస్తుంది. వాళ్ళ మీద కూడా మేము నిఘా పెడతాము. వాళ్ళకు కూడా ఇటువంటి అండ కూడా చేస్తాము. అదేవిధంగా వాళ్ళు కూడా ఇటువంటి అలవాటు టోటల్గా మార్చుకొని వాళ్ళ ప్రాపర్ పద్ధతిలో ఉండేటట్టు కూడా వాళ్ళకి కూడా మేము నిఘా పెడతాం. అవి ఆల్రెడీ జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలుసు. మన పోలీస్ డిపార్ట్మెంట్ వీటి మీద ప్రత్యేకంగా తీసుకొని నార్కోటిక్స్ డ్రగ్స్ మనకి ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ బ్యూరో కూడా ఒకటి మన స్టేట్లో ఉంది. అదేవిధంగా మన దగ్గర కూడా ఉంది నార్కోటిక్స్ డ్రగ్స్ గురించి సంబంధించి. దాంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం స్కూళ్ళల్లో తర్వాత కాలేజీలలో చాలా చేస్తున్నాము. అదేవిధంగా మనం సొసైటీలో కూడా కొన్ని కూడళ్ళల్లో కూడా మనం చేస్తున్నాం. సో ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూ నడుస్తున్నాయి. చేస్తున్నాం. దాంట్లో ఆల్రెడీ చేస్తున్నాము. దాంట్లో ఆల్రెడీ దానికి ఎక్స్పర్ట్స్ కొంతమంది డాక్టర్స్ని, తర్వాత కొంతమంది సైకాలజిస్ట్ని, తర్వాత కొంత సమాజ సేవకులని వాళ్ళని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం. బిజినెస్ ఒక టైప్ బిజినెస్ తర్వాత వాళ్ళు కూడా అలవాటు పడ్డారు. వాళ్ళు కూడా అలవాటు పడ్డారు. ఇది కొద్దిగా అందరు కూడా మన సమాజంలో అందరు కూడా దీనికి సహకరించాలా. ఎందుకంటే ఇది చాలా తెలుసు మనకు అందరికీ. గాంజా కన్జంప్షన్ చేసిన వాళ్ళ సైకాలజీ అంతా విపరీతంగా ఉంటుంది. ఎక్స్ట్రీమ్గా ఉండి కొన్ని నేరాలు చేస్తుంటారు. మనం గెజ్జేలేని నేరాలు కూడా చేస్తుంటారు. అందుకని అది అందరి బాధ్యత, మన అందరి బాధ్యత.